ఓకే, ఇప్పుడు మన లెసన్ ఏమొచ్చేసి అభినందన. 6th క్లాస్లో ఫస్ట్ లెసన్ అభినందన అనే లెసన్ రాసింది ఎవరు అంటే శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఎలా గుర్తుంచుకోవాలి మరి అభినందన అనగానే అంటే మనం మామూలుగా అభిషేకం అని గుర్తుంచుకోండి. అభిషేకం అనే పదం గుర్తుంచుకుంటే ఇందులో అభి అనేది అభినందన, శేఖం అంటే శేషం అని గుర్తుంచుకోండి. ఓకేనా, శేఖం అంటే శేషం అని గుర్తుంచుకోండి. అభినందన అనే పాఠం శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాశారు. మరి దీనికి అతని ఇన్ఫర్మేషన్కి సంబంధించిన కోడ్ ఏంటంటే స్రవంతి దక్షిణం దిశలో ఉన్న టీవీలో హిందీ భాషలో స్వరాభిషేకం ప్రోగ్రాం చూస్తున్నది. ఓకే, స్రవంతి దక్షిణం దిశలో ఉన్న టీవీలో హిందీ భాషలో స్వరాభిషేకం అనే ప్రోగ్రాం చూస్తుంది. మరి ఇక్కడ స్రవంతి అనేది ఏంటిదంటే ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య గారు రాసిన విమర్శన వ్యాసాలు. అతని యొక్క విమర్శన వ్యాసాలు ఏ పత్రికలో ప్రచురించబడ్డాయంటే దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రిక. ఇది పత్రిక నేమ్, ఇది పత్రిక పేరు. అంటే ఇతని యొక్క వ్యాసాలు ప్రచురించిన పత్రిక ఏంటి అంటే స్రవంతి పత్రిక. నెక్స్ట్ ఇక్కడ స్వరాభిషేకం అనే నుండి ఈ అభినందన అనే పాఠ్యభాగం స్వరభారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోవడం జరిగింది. స్వరాభిషేకం నుండి స్వరభారతి అనే గేయ సంకలనం గుర్తుంచుకోండి. అభినందన రాసింది శేషం లక్ష్మీనారాయణాచార్య గారు. నెక్స్ట్ ఇతని విమర్శన వ్యాసాలు ప్రచురించబడిన పత్రిక పేరు, ఇది క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది, స్రవంతి అనే పత్రికలో ఇతని వ్యాసాలు ప్రచురితమైనాయి. మరి అభినందన అనే గేయం అనేది ఏ సంకలనం నుండి తీసుకున్నారంటే స్వరభారతి అనే గేయ సంకలనం నుండి గ్రహించడం జరిగింది. ఇది అభినందన అనే పాఠ్యభాగానికి సంబంధించిన కవి పరిచయం. నెక్స్ట్ లెసన్ స్నేహబంధం. మరి స్నేహబంధం అనే లెసన్ రాసింది ఎవరంటే చిన్నయసూరి గారు. ఎవరు? చిన్నయసూరి గారు. ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే మిత్రులు లాభాన్ని ఆశించరుగా. మామూలుగా మనకి స్నేహితులు అనేవారు ఎలాంటి లాభాన్ని ఆశించకుండా మనతో ఉంటారు కదా. మిత్రులు లాభాన్ని ఆశించరు అనే సెంటెన్స్ నుండి మనము మిత్ర లాభం అనేది గుర్తుంచుకోండి, మిత్రలాభం. నెక్స్ట్ అందుకే మా స్నేహబంధం చిన్నప్పటి నుంచి ఇలాగే ఉంది. అందుకే మిత్రులు లాభాన్ని ఆశించరు, అందుకే మా స్నేహబంధం చిన్నప్పటి నుండి ఇలాగే ఉంది. ఈ స్నేహబంధం అనేది ఇక్కడ పాఠం పేరు. నెక్స్ట్ ఇక్కడ చిన్నప్పటి అని ఉంది కదా, చిన్నప్పటి అనే దగ్గర నుండి చిన్నయసూరి, చిన్నప్పటి అంటే చిన్నయసూరి గారు. ఓకే, ఇదేంటి స్నేహబంధం అనే కథ అనేది మిత్రలాభంకు సరళ వచన రూపం. మిత్రలాభం అనే కథకు సరళ వచన రూపమే ఈ స్నేహబంధం అనే పాఠ్యాంశం. రాసింది ఎవరు అంటే చిన్నయసూరి గారు. ఓకే, ఇది స్నేహబంధంకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ లెసన్ వచ్చేసి పోతన బాల్యం. మరి పోతన బాల్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోడ్ చూద్దాము. ఇప్పుడు పోతన బాల్యం పాఠ్యాంశ రచయిత ఎవరంటే వానమామలై వరదాచార్యులు. మనకు ఆ నేమ్ ఒక ప్లస్ పాయింట్, వాన వరద రెండు ఇందులోనే ఉంటాయి కాబట్టి కోడ్ ఏంటంటే వానొచ్చినా వరదొచ్చినా స్కూల్కి పోతన్నా. అంటే తెలంగాణ పదజాలంలో వెళ్తున్నా అంటే పోతన్నా అంటాం కదా. వానొచ్చినా వరదొచ్చినా స్కూల్కి పోతన్నా అంటే వానొచ్చినా వరదొచ్చినా అంటే వానమామలై వరదాచార్యులు గారు. ఇక్కడ పోతన్నా అంటే పోతన బాల్యం. ఓకే, పోతన బాల్యం అనే పాఠ్యభాగ రచయిత వానమామలై వరదాచార్యులు గారు. మరి రచయితకు సంబంధించిన ఇన్ఫర్మేషన్కి కోడ్ ఏంటంటే చూడండి, పోతన కాళిదాసు లాంటి మధుర కవులు కూలిపోతున్న కొమ్మ కింద ఉన్న రైతు బిడ్డలను కాపాడినందుకు సంతోషంతో చక్రవర్తి మనులతో చేసిన వైజయంతి మాలను తన కూతుర్లు వాణి జైల చేతుల మీదుగా ఇప్పించారు. వారి చరిత్రను ఆంధ్రప్రదేశ్ వారణాసి సాహిత్యంలో ముద్రించారు. అంటే ఒక స్టోరీ లాగా గుర్తుంచుకోండి. ఇక్కడ పోతన కాళిదాసు వాళ్ళ మధుర కవులు, అంటే ఈ పోతన కాళిదాసు లాంటి మధుర కవులు ఎక్కడ కూలిపోతున్న కొమ్మ కింద ఉన్న రైతు బిడ్డలను కాపాడినందుకు, కూలిపోతున్న కొమ్మ కింద ఉన్న రైతు యొక్క బిడ్డల్ని కాపాడినందుకు సంతోషంతో చక్రవర్తి అంటే రాజు కదా, ఇక్కడ చక్రవర్తి అని యూజ్ చేసుకుందాం. చక్రవర్తి ఏం చేసిండు? సంతోషంతో వాళ్ళకి మనులతో చేసిన వైజయంతి మాలను ఎవరితో ఇప్పించిండు? వాళ్ళకి అతని కూతుర్లైన వాణి మరియు జయల చేతుల మీదుగా ఇప్పించాడు.
నెక్స్ట్ వారి చరిత్రను, ఈ పోతన కాళిదాసు యొక్క చరిత్రను ఆంధ్రప్రదేశ్ మరియు వారణాసి సాహిత్యంలో ముద్రించారు. ఓకేనా, ఇది ఒక ఇన్ఫర్మేషన్. దీని నుండి మనము ఈ వానమామలై వరదాచార్యులు గారి రచనలను కోట్ చేసుకుందాము. ఇక్కడ పోతన కాళిదాసు అని ఉంది కదా, దీన్ని బట్టి దీని నుండి ఇతని బిరుదులు, వానమామలై వరదాచార్యులు గారి బిరుదులు ఏంటి అంటే అభినవ పోతన, అభినవ పోతన. కాళిదాసు అన్నారు కదా, కాళిదాసు అంటే అభినవ కాళిదాసు. ఇవి రెండు కూడా ఇతని యొక్క బిరుదులు. నెక్స్ట్ ఇక్కడ మధుర కవులు అని ఉంది కదా, ఇక్కడ మధుర కవులు అంటే అతని ఇంకొక బిరుదు మధుర కవి, మధుర కవి. అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, ఈ మూడు కూడా ఇతని యొక్క బిరుదులు, ఈ మూడు బిరుదులు. నెక్స్ట్ ఇక్కడ కూలిపోతున్న కొమ్మ, కూలిపోతున్న కొమ్మ అనేది అతని రచన. ఇంకోటి రైతు బిడ్డ, రైతు బిడ్డ, నెక్స్ట్ అది కూడా అతని రచన. ఇక్కడ చక్రవర్తి అని ఉంది కదా, చక్రవర్తి అంటే కవి చక్రవర్తి, అంటే ఇక్కడ చక్రవర్తి అని ఉంది కాబట్టి ఇక్కడ చక్రవర్తి నుండి కవి చక్రవర్తి అనేది ఇతనికి ఉన్న మరొక బిరుదు. ఇవి నాలుగు కూడా బిరుదులు. ఇక్కడ కూలిపోతున్న కొమ్మ, రైతు బిడ్డ, నెక్స్ట్ ఇక్కడ మణిలతో చేసిన మాల అన్నారు కదా, ఇక్కడ మణులతో చేసిన మాల అంటే మణిమాల, మణిమాల. కూలిపోతున్న కొమ్మ, ఇంకొకటి రైతు బిడ్డ. ఇక్కడ వైజయంతి అన్నారు కదా, అతను ఇంకొక రచన ఏంటిదంటే సూక్తి వైజయంతి, సూక్తి వైజయంతి. వాణి అని ఉంది కదా, వాళ్ళ కూతుర్ల పేరు, చక్రవర్తి యొక్క కూతుర్ల పేరు అనుకున్నాం ఇలా. వాణి అంటే వ్యాసవాణి. నెక్స్ట్ జయ అన్నారు కదా, జయ అంటే జయధ్వజము. చూడండి ఇక్కడ కూలిపోతున్న కొమ్మ, రైతు బిడ్డ, మణి అంటే మణిమాల, వైజయంతి అంటే సూక్తి వైజయంతి, వాణి జయలు అన్న కాడ వ్యాసవాణి, జయధ్వజము. ఇవన్నీ కూడా ఈ వానమామలై వరదాచార్యులు గారి యొక్క రచనలు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే అతనికి వచ్చిన పురస్కారాలు ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ వారణాసి సాహిత్యంలో ముద్రించారు అనుకున్నాం కదా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటిదంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం. ఇంకొకటి ఏంటిదంటే వారణాసి అంటే వారణాసి వారి విద్యా వాచస్పతి. ఓకే, ఇక్కడ అవి నాలుగు కూడా అంటే అభినవ పోతన, అభినవ కాళిదాసు, మధుర కవి, కవి చక్రవర్తి అనేటి బిరుదులు, మణిమాల, కూలిపోయే కొమ్మ, రైతు బిడ్డ, సూక్తి వైజయంతి, వ్యాసవాణి, జయధ్వజమేమో రచనలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వారణాసి అంటే ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. ఇంకొకటి వారణాసి వారి విద్యా వాచస్పతి పురస్కారం కూడా ఈ వానమామలై వరదాచార్యులు గారు అందుకున్నారు. అంటే దీనిలో మనకి ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 ఆప్షన్స్ ఇచ్చి అందులో 3 ఇతని రచనలు ఇచ్చి ఒకటి వేరేది ఇచ్చి కానిది అని అడగచ్చు, లేకపోతే ఇతని రచన లేది అని అడగచ్చు, ఈ పురస్కారాలు అందుకున్న రచయిత ఎవరు అని అడగచ్చు, లేకపోతే ఇతని ఏదైనా ఒక బిరుదు ఇచ్చి ఇది ఎవరి బిరుదు అని అడగచ్చు. ఇందులో నుండి క్వశ్చన్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి ఇది గుర్తుంచుకోండి. ఇది మనము ఇతని ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా గుర్తుంచుకోవడానికి ఈ కోడ్ అనేది మనకు చాలా ఉపయోగపడుతుంది. ఇది పోతన బాల్యం అనే పాఠ్యాంశానికి సంబంధించిన రచయిత యొక్క ఇన్ఫర్మేషన్. ఓకే.